హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్ని పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టిన రెండో రోజే క్రిష్ అన్నయ్యని చంప పగలగొట్టిన సత్య. షాక్లో మహాదేవ్ నిజంగానే క్రిష్ అన్నయ్యని కాళీని సత్య చంప పగలగొట్టిందా, అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సత్యతో పెళ్ళి జరగాలంటే నీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా పంపించాలి అని సత్య అన్నయ్య హర్ష పెట్టేసిన కండిషన్ చూసి మహాదేవ్ కుటుంబం షాక్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నా కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా పంపించను అని మహాదేవ్ అయితే చాలా కోపంగా క్రిష్ని అంటూ ఉంటాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేసుకో, కానీ నా కూతుర్ని మాత్రం నేను అక్కడికి పంపించను కోడలుగా అంటూ చెప్పేస్తాడు. ఇదంతా జరుగుతూ ఉండంగానే మహాదేవ్ పెద్దమ్మ అయితే ఆ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తనని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. మహాదేవ్ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వైదేహి అయితే పైనున్నారత్తమ్మ పిలుస్తాను అని అంటూ ఉంటుంది. అవసరం లేదు, నేనే వాడి దగ్గరికి వెళ్తాను అంటూ మహాదేవ్ పెద్దమ్మ అయితే మహాదేవ్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా మహాదేవ్, ఎందుకు అలా దిగులుగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే క్రిష్ సత్యని ప్రేమించిన విషయం, తన కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేయమన్న విషయం అన్నీ కూడా చెప్తాడు మహాదేవ్ అయితే. నా కూతుర్ని ఆ ఇంటికి అసలు కోడలుగా పంపేటేంటి, లేదు పెద్దమ్మ, నేను ఈ పని అసలు చెయ్యలేను అని అంటూ ఉంటాడు మహాదేవ్ అయితే. చూడు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన తర్వాత విడిపోయారు, లేకపోతే అమెరికా సంబంధం అయితే అమ్మాయిని చంపేశారు, కష్టాలు పెడుతున్నారో మనం ఏ ఒకటి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు నీ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపిస్తే నీ కూతురు ఆ ఇంట్లో క్షేమంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. మహాదేవ్ పెద్దమ్మ అయితే ఏంటి పెద్దమ్మ మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు మహాదేవ్. ఇప్పుడు ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు. ఇక్కడ తనని మీరు ఏమీ అనకపోతే అక్కడ నీ కూతుర్ని కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళ ప్లాను అదే. అందుకనే ఇది కూడా నందిని జీవితానికి మంచిదే. ఇప్పుడు పెళ్లి చేసి తరువాత అల్లుణ్ణి ఈ ఇంటి ఇల్లరికం తీసుకురా, అప్పుడు నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంటుంది. వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు కాబట్టి మీదే పై చేయిగా ఉంటుంది కాబట్టి నీ కూతురు జీవితాంతం నీ ఎదురుగానే ఉంటుంది. అల్లుడు నీ కాళ్ళ దగ్గర బానిసగా ఉంటాడు అని అంటూ ఉంటుంది మహాదేవ్ పెద్దమ్మ అయితే. ఇక మహాదేవ్ పెద్దమ్మ చెప్పిన మాటలు విని మహాదేవ్ అయితే బయటికి వస్తాడు. ఇక బయటికి వచ్చి మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు, రే క్రిష్, నీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను. నందినిని సత్య అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఒప్పుకుంటున్నాను అని మహాదేవ్ అయితే కుటుంబానికి షాక్ ఇస్తాడు. ఇక క్రిష్ చాలా ఆనందపడుతూ ఉంటే, ఏంటి బాపు నువ్వు మాట్లాడేది, ఇంటికి నేను కోడలుగా వెళ్ళేదేంటి, అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. నందిని అయితే చూడమ్మా నందిని, మీ బాపు గురించి నీకు ఎరికనే కదా, నీకు ఏది మంచిది జరిగితే అదే చేస్తాడు. ఇప్పుడు ఈ పెళ్ళి నీ మంచి కోసమే అని అంటూ ఉంటాడు మహాదేవ్ అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే క్రిష్ అయితే సత్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో ఒకే మండపంలో జరగబోతున్నాయి. నా చెల్లెలు మీ ఇంటి కోడలుగా, సత్య మా ఇంటి కోడలుగా రాబోతుంది అని అంటూ క్రిష్ చెప్పంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సత్య అయితే విన్నావా వాళ్ళు ఎంతకైనా తెగిస్తారా, నా గురించి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని అంటూ ఉంటుంది సత్య అయితే. అప్పుడే ఇక హర్ష అంటూ ఉంటాడు, లేదు సత్య, నువ్వు ఆ ఇంట్లో కోడలుగా హోదాగా సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి పిల్లని ఇంటి కోడలుగా చేసుకోవాల్సిందే. వాళ్ళు నిన్ను బాధ పెట్టే ముందు వాళ్ళ కూతురు ఇంట్లో ఉందన్న విషయం వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ బానిసగా ఉంటారు ఆడవాళ్ళు. నువ్వు ఆ బానిసల్లో ఒక్కదానివి కాకూడదని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరు, ఈ పెళ్ళి చెయ్యరు అని అన్నప్పుడు అని నేను నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా నేను దీనికే కట్టుబడి ఉంటాను అని అంటూ ఉంటాడు హర్ష అయితే. అప్పుడే సత్య అయితే నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఆ కృషితో పెళ్ళికి ఒప్పుకొని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలాగా ఏమీ చెయ్యలేక పెళ్ళికైతే సిద్ధపడిపోతారు. ఇక 2 పెళ్ళిళ్ళు ఒకే కళ్యాణ మండపంలో అవడంతో మహాదేవ్ కుటుంబం 2 పెళ్ళిళ్ళని కూడా
అంగరంగ వైభవంగా చేస్తుంది. అప్పుడు ఇక మహాదేవ్ని అడుగుతూ ఉంటారు, మీ రేంజ్ ఏంటి, మీ స్థాయి ఏంటి, అలా లో క్లాస్ వాళ్ళని ఇంటి అల్లుడుగా కోడలుగా చేసుకుంటున్నారేంటి మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే మహాదేవ్ అంటూ ఉంటాడు, ఇలాంటి లో క్లాస్ వాళ్ళైతేనే కాళ్ళు కింద చెప్పులాగా పడుంటారు అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు. ఇక మహాదేవ్ అన్న మాటలు విశ్వనాథ్ అయితే వినేసి తన కూతురు కొడుకు జీవితాలు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పెళ్ళైతే అయిపోతుంది. అప్పగింతల్లో సత్యని అప్పగించేటప్పుడు కన్నీరు మున్నీరు అవి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అలాగే నందినిని పంపించేటప్పుడు కూడా మహాదేవ్ కుటుంబం కూడా చాలా బాధపడుతూనే ఉంటారు. తర్వాత ఇక సత్య అయితే మహాదేవ్ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. పెళ్ళైన 2వ రోజు ఇక సత్య అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఈలోపు రాగిణికైతే వాంతులు వెళ్తూ ఉంటాయి. అది చూసి కాళీ అయితే తనని గదిలోకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తరువాత సత్యకి అనుమానం వచ్చి కిటికీలోంచి చూస్తుంది. అప్పుడే ఇక కాళీ అయితే, ఏంటి మళ్ళీ నువ్వు కడుపుతో ఉన్నావా, పద అయితే హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే, వద్దండి, ఇప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ని పోగొట్టుకుంటే మళ్ళీ పిల్లలు కలిగే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పేశారు అని అంటూ ఉంటుంది. తనైతే అప్పుడే, నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నీకు పిల్లలు పుట్టకపోతే నేను 2వ పెళ్లి కూడా చేసుకుంటాను, కానీ నువ్వు పిల్లల్ని కనడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో రోహిణి అయితే కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళ మీద పడి బ్రతిమిలాడినా సరే కాదు కూడదని కాళీ అయితే మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాము, కాస్త పనుంది అంటూ భార్యని తీసుకొని కాళీ బయటికి బయలుదేరుతూ ఉంటే సత్య అడ్డుకుంటుంది. అప్పుడే, ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది. గాడి పెళ్ళాన్ని గాడెక్కడికో తీసుకువెళ్తుంటే నువ్వు ఆపేదేంటి అని అంటూ ఉంటుంది మా వైదేహి అయితే. అప్పుడే ఇంకా సత్య అయితే, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా, మీ కళ్ళు గప్పి మీ కోడలికి కడుపు తీయించడానికి మీ కొడుకు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు. ఇలా తనకి 4 సార్లు కడుపు తీయించాడు. మీరేమో తను గొడ్రాలు అని, తను గర్భవతి అవ్వడం లేదని పూజలు పునస్కారాలు పేరుతో తనని హింసించారు. తప్పు మీ కొడుకుది అని అంటూ సత్య అసలు నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక కాళీ అయితే సత్యని కొట్టబోతూ ఉండగా, నా పెళ్ళం నా ఇష్టం, నువ్వేంటే చెప్పేది అని అంటూ ఉంటే అప్పుడే కాళీ చెంప పగలగొట్టి, ఒక ఆడదాని జీవితం అన్యాయం చెయ్యాలని చూస్తే, అందులోనూ మాతృత్వాన్ని పోగొట్టాలని చూస్తే నేను సహించేదే లేదు అని అంటూ సత్య అందరి ముందే బావగారిని చెంప పగలగొట్టి షాకిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్